యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలా మందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళ్కి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంటారు. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు, మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది, వాళ్ళు కామెంట్లు పెట్టారు. అర్థమైంది కదా. నాకు అనిపించింది ఎవడి మీద వేసుకోకపోతే ఏం చేస్తాం, చివరికి నా మీద నేనే వేసుకుంటా. ఇది ఒకటి ఉంది కదా, 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు, ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ ఆడతారు, ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు వాళ్ళు టీవీలో చూడరు, ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ, అంటే వీటిని ఎక్కువ ఫాలో అవ్వరు. మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. జబర్దస్త్లో ఎంతమంది వచ్చినా బ్రో, రోజా గారు నాగబాబు గారు అనేది ఆ కాంబినేషన్ ఉన్నప్పుడుది బాగుండే. అసలు రోజా గారు నాగబాబు గారు ఉన్న రోజుల్లో మేము చేయడం మా అదృష్టం. ఆ రోజుల్లో చేశాం కాబట్టి మాకు ఇంత పేరు వచ్చింది. మీ అదృష్టం, మా అదృష్టం అది. వాళ్ళు అదొక దాన్ని ఏమంటారు, అద్భుతాలు అంటారు చూసారా, అదొక అద్భుతం అంతే. వాళ్ళిద్దరూ జడ్జిలుగా ఉండడం, ఆ టైంలో నేను టీం లీడర్గా చేయడం. బ్రో మీలో మీకే సపోర్ట్గా ఉండరు అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా మీ వాళ్ళు మీకే సపోర్ట్గా ఉండరు అని నేను విన్నా. అది ఎంతవరకు? మా దాంట్లో కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సాయం చేస్తారు, అది ఉన్నది ఇప్పటికీ ఉంది. ఏదైనా ఎవరికైనా ఏదైనా అయితే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతారు, ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు వేయడం. ఈ విషయంలో గెటప్ శ్రీను అండ్ మన అదిరేబి వీళ్ళిద్దరూ ముందు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి కోఆర్డినేటర్స్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, దాన్ని బట్టి అందరూ. మా చంటిని ఎందుకు వదిలేశారు బ్రో? చంటిని వదిలేశారంటే అంటే ఎవరు నన్ను పట్టించుకోలేదని చెప్పారు, ఒక్కడు రాలేదు నా దగ్గర. ఒక విషయం, నాకు పాము గరిచింది, నాకు తెలుస్తుందా నొప్పి, నీకు తెలుస్తుందా? నాకే కదా తెలుస్తుంది, నేను చెప్తేనే నీకు తెలుస్తుంది. ఆయన ఎవరికి చెప్పలేదేమో, ఇంటర్వ్యూలో చెప్తే ఎట్లా తెలుస్తుంది? మీకేం తెలుసు, చంటి గారికి మేము అందరం సాయం చేసాం లేదు, మాకు తెలుస్తుంది. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్, మా గురువు గారు లాంటి వాళ్ళు, చంటి గారు ఆయన ఏమన్నా మేము పట్టించుకోం, మేమే కాదు జబర్దస్త్లో ఎవరు పట్టించుకోరు. ఎవరైనా బయటకు వచ్చిన వాళ్ళు తిడుతూ ఉంటారు, ఎందుకని? ఎవరు తిడుతుంటారు? అంటే టీంని సపోర్ట్ ఉండదు, ఏముండదు అని ప్రతి ఒక్కరు. అంటే రాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. లేదు లేదు లేదు, మీరు జబర్దస్త్లో ఎవరైనా అడగండి. ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా అప్పుడు ప్రసాద్ అన్న కష్టం వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాం. ఎవరు కష్టం వచ్చినా మినిమం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు రామ్ ప్రసాద్ మీరు వైజాగే కదా, ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు? వైజాగ్ నేను, రామ్ ప్రసాద్, అప్పారావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు చంద్ర టీంలో. మీరు సపోర్ట్ చేసుకుని వచ్చుకున్నారా? అసలు ఇక్కడికి వచ్చేది వచ్చింది వాళ్ళు వైజాగ్ అని. రామ్ ప్రసాద్ అయితే మా ఏరియాలో ఉండేవాడు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరు ముఖాలు చూసుకోలే. ఇక్కడికి వచ్చే ఏరియా అంటే ఇలా వైజాగ్ గొల్లలపాలెం అన్నాడు, మా పక్కనే డాబా గార్డెన్స్ అన్నాడు. అవునారా అన్నాడు, ఇద్దరు ఒకరు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు ఏం చెప్పరు, ఆర్టిస్టులు అంతే, అదొక కులం, అదొక మతం. ఎందుకు ఇప్పుడు బయటికి రావు నువ్వు? నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేను మీ వాళ్ళందరినీ చూసాను, మా వాళ్ళందరితో కలిసి తిరిగాను, అందరు తిరుగుతుంటాను. అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో. సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని, చాలా సింపుల్ లైఫ్. ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా, ఉప్పులు అయిపోయినా, ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని. పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఇదేం కావాలి, ఇదే లైఫ్. అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫస్ట్ వర్క్, సెకండ్ ఫ్యామిలీ. మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు, మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది? ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు, కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు. అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం. ఎక్కడ ఆఫీసుల్లో లేవా, లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది, ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా, అందుకే మనమే రుద్దుతారు. మనకి పిల్లలు ఏమని అంటారు, మనతో ఫోటోలు దిగుతారు, మనతో ఇది చేస్తారు, అది చేస్తారు. పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో
ఒక డిఫరెంట్ గా చూస్తారా? కాదు అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అది అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చాను, లేకపోతే నేను ఇలా మిగిలేమని బ్యాచులర్. అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే, నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది. అమ్మో నిజంగా నేను ఒక మాట అన్నట్టు మిస్ అవ్వదు. బ్రో మిమిక్రీ ఎలా బ్రో అది? మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో. ఎలా అంటే దానికి మనం ఏం లేదు. అంటే నువ్వు కావాలని చేసావా? అంటే నేను మిమిక్రీ చేసావన్నట్టు అంత ఈజీగా అవుతుంది, కావాలని చేసావా అంటే మిమిక్రీ నేను చెయ్యాలి. మిమిక్రీ ఈజ్ గాడ్ గిఫ్ట్. కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసేవాడిని. అలా సినిమాలు చూసి హీరోని అంటే అన్నీ చేయలేను, ఏదో ఒక 4-5 వరకు బాగా చేయగలను అంతే. మహేష్ బాబుది మహేష్ బాబు గారిది చేస్తా, చిరంజీవి గారిది చేస్తా, చాలా వరకు చేస్తా. ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు. వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా, అది వాయిస్ వినబడలేదు, డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి. అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా? సేమ్ యాస్టీ చెప్పేసా. ఆయన వచ్చి షాక్ అయ్యాడు, ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు. ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు. కలిసారా, మాట్లాడారా? ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే, అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం. మై ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా. నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలకు దూరం అయ్యారు. ఎందుకు, రీజన్ ఏంటి బ్రో? అట్లా ఏం ఉండదు బ్రో. నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా. నీ పేరేం పేరు ఇప్పుడు? యాంకర్ శివ. రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నిన్ను యాంకర్ శివ అంటారా, శివ 2 అంటారా? యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇండస్ట్రీ కదా బ్రో. ఏం కాదు, వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది, దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి, అసలు పట్టించుకోను. మామూలు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోను. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరు అడిగినా చెప్తాను, నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా? నాకు ఛానలే లేదు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే, వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తుంది మంచిగా అని అడిగినట్టుంది. ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు, వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు. నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు. నేను చేస్తాను. ఎలాంటి వాటికి తెలుసా అన్న, నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను, నాకు బయట ఇమ్మన్నా అన్నట్టు వాడికి ఇస్తా. అన్న ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను, వాడికి ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం. దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోట్లేదు. అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా. అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమిస్తావు? అది వాడే అభిప్రాయం, మన అభిప్రాయం ఏం లేదు. అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు, గెటప్ శ్రీని ఎలా వెళ్తారు, చంద్ర వెళ్తారు, వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా. అవకాశాలు ఇవ్వకపోవడం ఇస్తుంది, కాకపోతే ఒకటి టైం వస్తుంది, ఒకటి టైం రాదు, అంతే తేడా. తక్కువ చూస్తారా? అది ఉందా? తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ అది మంచిగానే వాల్యూ ఇస్తారు, అలాంటిదే ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు, అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసిన అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు. అది అయితే 100% అర్థం. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది బాబు, చిన్న ముక్క ఇలా చెప్తారు కట్, చిన్న మొక్క చెప్తారు కట్, అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే ఇది ఎలా చేస్తారు అంత ప్రాక్టీస్ చేస్తాం. నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు, మనమేం చెప్తాం వాడి గురించి, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు బాధపడ్డా నేను నీ దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా, అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో.
ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్ మీ జబర్దస్త్ గురించి. నాకు నీతో ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చామంటే మందే తప్ప. వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు, అడిగారు చెప్తా. మంచి క్వశ్చన్, ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి. పొద్దున్న లెగిస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వారితో చాటింగ్లు చేస్తావు. నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక తమ్నెయిల్ వేసి సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమ్నెయిల్కి భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దునే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి